హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసం స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఉల్లి వెల్లుల్లి వేయకుండా 30 మినిట్స్లో ఈ తాలిని మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ఆలు కర్రీ, క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. మరి ముందుగా క్యారెట్ ఫ్రైని తయారు చేసుకుందాం. క్యారెట్ ఫ్రై కోసం ఇలాంటి క్యారెట్లను తీసుకుని వాటర్లో క్లీన్ చేసుకుని ఇలా చెక్కు తీసుకోవాలి. క్యారెట్కు అటు చివరన ఇటు చివరన అలా అన్ని క్యారెట్లను కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి తురిమేది ఇలాంటిది తీసుకుని మనం క్యారెట్లను ఇలా తురుముకోవాలి. ఇలా చక్కగా తురుముకున్న ఈ క్యారెట్ తురుమును మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకోవాలి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్ తురుముకు కలిసేలా మరొకసారి ఇలా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు అయితే టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఇలా క్యారెట్ తురుము అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుముకు మంచిగా కలిసేలా ఇలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. రెండో రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు. ముందుగా వంకాయలను క్లీన్ చేసుకోవడానికి వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. వంకాయకు ఇటు చివరన కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అన్ని వంకాయలను కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. 2 ఆలు తీసుకుని ఆలుపై ఉండే ఈ చెక్కుని మనం ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం ఎక్కువగా ఉండాలి, ఆలు కొంచెం తక్కువగా ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్లోనే మనము ఈ ఆలును కూడా వేసుకోవాలి. అలాగే మరొక ఆలును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ కలిపిన వాటర్లోనే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆలు వంకాయలను మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయల చీలికలు, 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలును కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఈ వంకాయలను ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపును వేసుకుని ఇలా స్పూన్తో కలుపుకోవాలి. మూత పెట్టుకుని 7-8 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా చక్కగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వేడివేడి వంకాయ ఆలు కర్రీని మనము ఒక బౌల్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి కదా ఈ 2 రెసిపీలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అన్నము, మనం ఇప్పుడే తయారు చేసి పెట్టుకున్న వంకాయ ఆలు కర్రీ, క్యారెట్ తురుము ఫ్రై, చల్లటి 1 కప్పు పెరుగు, అప్పడాలు,
ఒక చిన్న బౌల్లో అయ్యప్ప స్వామి ప్రసాదము. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదము మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసిన ఈ 2 రెసిపీలు మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.